సంథింగ్ ఏదో జరుగుతోంది. ఒక ప్రచారం తెర మీదకొచ్చింది. ఇది నిజమో లేకపోతే బీజేపీని ఇరికించడానికో తెలీదు. ఇప్పుడు నోట్లకి సంబంధించి చిరిగిపోకుండా ఉండే ప్లాస్టిక్ తరహా నోట్లను తెస్తున్నారని మొన్ననే చెప్పుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ ప్రయోగాత్మకంగా అవి తయారు చేస్తుందన్నట్టు. అయితే ఈ నోట్ల మీదకి సంబంధించి వాస్తవంగా గాంధీ బొమ్మ నోట్ల మీద తీసేస్తారు అనేది ఎప్పటినుంచో ప్రచారం జరిగింది. భగత్ సింగ్‌ది పెడతారు, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ పెడతారు, లేకపోతే గనక నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ది పెడతారు అన్నట్టుంది. అయన్నీ ఇంతవరకు బీజేపీ అయితే ధైర్యం చేయలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రారంభమైన ప్రచారం ఏంటయ్యా అంటే, గాంధీ గారి బొమ్మ 500 నోటు మీద తీసేసి, ఈ కొత్త ప్లాస్టిక్ నోట్లలో అశోక చక్రం వేయబోతున్నారు. అందులో అశోక చక్రం మాత్రమే ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు అన్నది. అదే నిజమైతే మోడీ సర్కార్ చాలా పెద్ద ధైర్యం చేసినట్టే. తప్పని నేనైతే అన్నాను. ఎందుకంటే దశాబ్దాలుగా ఒకటే ఫార్ములా అమలవుతూనే అనేకం మార్చాం. ఇవి మార్చలేమా?